ఇంగ్లీష్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ భాష ఎందుకు? నమస్కారం మిత్రులారా, నేను వరప్రసాద్. ఈరోజు మనం చర్చించబోయే అంశం చాలా ఆసక్తికరమైనది. ప్రపంచంలో 7,000కు పైగా భాషలు ఉన్నప్పటికీ ఇంగ్లీష్ ఎలా నెంబర్ 1 గ్లోబల్ లాంగ్వేజ్ అయ్యింది? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఈ విషయం పూర్తిగా స్పష్టత వస్తుంది. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగకరం అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సరే, మొదలు పెడదాం. పాయింట్ నెంబర్ 1, చారిత్రక నేపథ్యం. మిత్రులారా, ఇంగ్లీష్ భాష యొక్క ప్రపంచవ్యాప్త ప్రాచుర్యానికి మూల కారణం బ్రిటిష్ సామ్రాజ్యం. 16వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకు బ్రిటిష్ ప్రపంచంలో 5 ఖండాలను తన వలస రాజ్యాలను స్థాపించింది. కొన్ని ముఖ్యమైన వాస్తవాలు: 1920 నాటికి బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25% భూభాగాన్ని ఆక్రమించింది. అంటే దాదాపుగా 450 మిలియన్ మంది ప్రజలను బ్రిటిష్ పాలనలో ఉన్నారు. భారతదేశం, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా, నైజీరియా వంటి దేశాలన్నీ బ్రిటిష్ వలస రాజ్యాలుగా ఉన్నాయి. బ్రిటిష్ వారు తమ పాలనలో ఉన్న ప్రతి ప్రాంతంలో ఇంగ్లీష్ భాషను అధికార భాషగా ప్రవేశపెట్టారు. విద్యా వ్యవస్థ, పరిపాలన, న్యాయ వ్యవస్థ అన్ని ఇంగ్లీష్ లో నిర్వహించబడ్డాయి. ఈ విధంగా ఇంగ్లీష్ ఒక గ్లోబల్ లాంగ్వేజ్ గా మారడానికి బలమైన పునాది వేయబడింది. ఉదాహరణకు, భారతదేశంలో లార్డ్ మొకాలే 1835లో తన నూతన విద్యా విధానం ప్రవేశపెట్టినప్పుడు భారతీయ విద్యా వ్యవస్థలో ఇంగ్లీష్ ప్రాథమిక భాషగా మారింది. ఈ విధానం ప్రకారం భారతీయులందరూ బ్రిటిష్ పరిపాలనకు సహాయం చేయడానికి ఇంగ్లీష్ మాట్లాడే మధ్యతరగతిని సృష్టించడం లక్ష్యంగా చేసుకున్నారు. నేడు కూడా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత ఇంగ్లీష్ భారతదేశంలో భాగమైపోయింది. నెంబర్ 2, అమెరికా యొక్క ఆర్థిక మరియు సాంస్కృతిక ఆధిపత్యం. 20వ శతాబ్దంలో అమెరికా ప్రపంచ శక్తిగా అభివృద్ధి చెందడంతో పాటు ఇంగ్లీష్ భాష యొక్క ప్రాముఖ్యత మరింత పెరిగింది. కీలక అంశాలైనటువంటి ఆర్థిక శక్తి. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత కూడా అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారింది. డాలర్ అంతర్జాతీయ కరెన్సీగా స్థిరపడింది. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 60 నుంచి 70% లావాదేవీలన్నీ ఇంగ్లీష్ లోనే జరుగుతాయి. సాంస్కృతిక ప్రభావం. హాలీవుడ్ చలనచిత్రాలు ప్రపంచవ్యాప్తంగా విజృంభించాయి. అమెరికన్ మ్యూజిక్, ముఖ్యంగా రాక్, జాక్, హిప్ హాప్ వంటి ప్రపంచ యువతను ఆకర్షించాయి. అమెరికన్ టెలివిజన్ షోలు మరియు సిరీస్ లు గ్లోబల్ స్టాండర్డ్ గా మారాయి. సాంకేతిక విప్లవం. మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, ఫేస్బుక్ వంటివి సాంకేతిక సంస్థలు అమెరికాలో ఉద్భవించాయి. ఇంటర్నెట్ యొక్క ప్రారంభ దశలో దాదాపు 80% కంటెంట్ ఇంగ్లీష్ లో ఉండేది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్, లాంగ్వేజ్ అన్ని ఇంగ్లీష్ లో ఆధారితమైనవి. పాయింట్ నెంబర్ 3, అంతర్జాతీయ వ్యాపారం మరియు వాణిజ్యం. ఈ రోజు మనం ఇంగ్లీష్ అంతర్జాతీయ వ్యాపారానికి సాధారణ భాషగా మారింది. వ్యాపార ప్రపంచంలో ఇంగ్లీష్ బహుళజాతి సంస్థలు, ఎంఎన్సీ కంపెనీస్ ఇంగ్లీష్ ను కార్పొరేట్ భాషగా ఉపయోగిస్తాయి. అంతర్జాతీయ సమావేశాలు, కాన్ఫరెన్స్ లు ఇంగ్లీష్ లో నిర్వహించబడతాయి. వ్యాపార ఒప్పందాలు, కాంట్రాక్టులు ఇంగ్లీష్ లో వ్రాయబడతాయి. కొన్ని గణాంకాల ప్రకారం ప్రపంచంలో టాప్ 500 కంపెనీలో 95% ఇంగ్లీష్ ప్రాథమిక లేదా ద్వితీయ కార్పొరేట్ భాషగా ఉపయోగిస్తారు. అంతర్జాతీయ ఇమెయిల్ కమ్యూనికేషన్ లో దాదాపు 75% ఇంగ్లీష్ లోనే ఉంటుంది. ఉదాహరణకు, జపాన్ లోని టొయోటో, దక్షిణ కొరియాలోని శాంసంగ్, ఫ్రాన్స్ లోని ఎయిర్ బస్ వంటి నాన్ ఇంగ్లీష్ మాట్లాడే దేశాల కంపెనీలు కూడా తమ అంతర్జాతీయ కార్యకలాపాలకు ఇంగ్లీష్ ను ఉపయోగిస్తాయి. ప్రపంచంలో టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో 80% ఇంగ్లీష్ మాధ్యమ సంస్థలు. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్, ఎంఐటి, స్టాన్ఫోర్డ్ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లీష్ లో బోధిస్తాయి. అంతర్జాతీయ విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయాల్లో చేరడానికి టోఫెల్, హైలైట్ వంటి ఇంగ్లీష్ పరీక్షలు తప్పనిసరిగా పాస్ అవ్వాలి. పరిశోధన మరియు ప్రచురణలో శాస్త్రీయ పరిశోధన పత్రికల్లో 90% ఇంగ్లీష్ లో ప్రచురించబడతాయి. నేచర్, సైన్స్, లాన్సెట్ వంటి ప్రతిష్టాత్మక జర్నల్స్ ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటాయి. అకాడమిక్ కాన్ఫరెన్స్ లు, సెమినార్స్ ఇంగ్లీష్ లో నిర్వహించబడతాయి. ఆన్లైన్ విద్య, కర్సరీ, ఎడ్జెక్స్, యూడెమీ వంటి ప్లాట్ఫామ్ లో అత్యధికంగా కోర్సులు ఇంగ్లీష్ లో అందుబాటులో ఉన్నాయి. యూట్యూబ్ విద్యా కంటెంట్ లో ఇంగ్లీష్ ప్రభావం ఎక్కువ. పాయింట్ నెంబర్ 5, సాంకేతిక రంగంలో ఇంగ్లీష్. డిజిటల్ యుగంలో సాంకేతికత మరియు ఇంగ్లీష్ విభజించలేనివిగా మారాయి. ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా. ఇంటర్నెట్ లో దాదాపు 60% కంటెంట్ ఇంగ్లీష్ లో ఉంటుంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇంటర్ఫేస్ లు ప్రాథమికంగా ఇంగ్లీష్ లో రూపొందించబడతాయి. హ్యాష్ ట్యాగ్ లు, ట్రెండింగ్ టాపిక్స్ ప్రధానంగా ఇంగ్లీష్ లో ఉంటాయి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్స్, పైథాన్, జావా, C++, జావా స్క్రిప్ట్ వంటి అన్ని ప్రోగ్రామ్ ఇంగ్లీష్ భాషలో వాక్య నిర్మాణాన్ని ఉపయోగిస్తాయి. కోడింగ్ నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ తప్పనిసరి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI మోడల్స్ ప్రధానంగా ఇంగ్లీష్ డేటాపై శిక్షణ పొందుతాయి. చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ వంటి సాధారణంగా ఇంగ్లీష్ లో ఉత్తమంగా పనిచేస్తాయి. పాయింట్ నెంబర్ 6, అంతర్జాతీయ సంబంధాలు మరియు దౌత్యం. ఇంగ్లీష్ అంతర్జాతీయ దౌత్యానికి అధికార భాషగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ సంస్థలైనటువంటి ఐక్యరాజ్య సమితి UN యొక్క 6 అధికారిక భాషల్లో ఇంగ్లీష్ ఒకటి. కానీ అత్యధికంగా ఉపయోగపడుతుంది. నాటో, వరల్డ్ బ్యాంక్, IMF, WHO వంటి సంస్థలు ఇంగ్లీష్ ను ప్రధాన కార్యనిర్వహణ భాషగా ఉపయోగిస్తాయి. దౌత్య సంబంధాలు, రాయబారి కార్యాలయాల్లో కాన్సులేట్లు ఇంగ్లీష్ లో సాధారణ భాషగా ఉపయోగిస్తాయి. అంతర్జాతీయ ఒప్పందాలు, ట్రీటీలు ఇంగ్లీష్ లో డ్రాఫ్ట్ చేయబడతాయి. పాయింట్ నెంబర్ 7, మీడియా మరియు వినోదం. గ్లోబల్ మీడియా పరిశ్రమలో ఇంగ్లీష్ ఆధిపత్యం కొనసాగుతూ ఉంది. చలనచిత్ర పరిశ్రమ. హాలీవుడ్ ప్రపంచంలో అతిపెద్ద మరియు ప్రభావవంతమైనది. చలనచిత్ర పరిశ్రమ మార్వెల్, DC ప్రపంచవ్యాప్తంగా $1 బిలియన్ సంపాదిస్తాయి. ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇంగ్లీష్ కంటెంట్ పై ఎక్కువ దృష్టి పెడతాయి. మ్యూజిక్, సంగీతం. బీటిల్స్ నుండి టేలర్ స్విఫ్ట్ వరకు ఇంగ్లీష్ సంగీత ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. స్పాటిఫై, యాపిల్ మ్యూజిక్ చార్ట్ లో ఇంగ్లీష్ పాటలు ఆధిపత్యాన్ని చెలాయిస్తాయి. వార్తలు మరియు జర్నలిజం. CNN, BBC, రీచర్స్ వంటి అంతర్జాతీయ వార్తా సంస్థలు ఇంగ్లీష్ లో ప్రచారం చేస్తాయి. ద న్యూయార్క్ టైమ్స్, ద గార్డియన్ వంటి వార్తా పత్రికలు గ్లోబల్ ప్రభావం కలిగి ఉన్నాయి. పాయింట్ నెంబర్ 8, ప్రయాణాలు మరియు పర్యాటకం. ప్రపంచవ్యాప్తంగా పర్యటించేటప్పుడు ఇంగ్లీష్ అత్యంత ఉపయోగకరమైన భాషగా నిరూపించబడుతుంది. విమానయానం.
ప్రయాణం. అంతర్జాతీయ విమాన పైలట్లు మరియు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇంగ్లీష్ లో మాత్రమే కమ్యూనికేట్ చేయాలి. విమానాశ్రయాలు సూచనలు ప్రకటనలు ఇంగ్లీష్ లో ఉంటాయి. హోటల్స్ మరియు పర్యాటక ప్రదేశాలు. ప్రపంచవ్యాప్తంగా హోటల్ సిబ్బంది కనీసం ప్రాథమిక ఇంగ్లీష్ మాట్లాడగలరు. పర్యాటక గైడ్లు, మ్యాప్స్, బ్రోషర్లు ఇంగ్లీష్ లో అందుబాటులో ఉంటాయి. పాయింట్ నెంబర్ 9, ఇంగ్లీష్ భాష యొక్క సరళత మరియు సౌలభ్యత. ఇంగ్లీష్ భాష యొక్క సరళత మరియు సౌలభ్యత మరొక కారణం. ఇంగ్లీష్ భాష యొక్క మరికొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. వ్యాకరణ సరళత. ఇతర యూరోపియన్ భాషలతో పోలిస్తే ఇంగ్లీష్ వ్యాకరణం సాపేక్షంగా సులభంగా ఉంటుంది. లింగ నియమాలు, క్రియలు, సరళత, అనుకూలత. ఇంగ్లీష్ ఇతర భాషల నుండి పదాలను సులభంగా స్వీకరిస్తుంది. యోగా, సంస్కృతం, సుషి, జపనీస్, పిజ్జా, ఇటాలియన్ వంటి పదాలు ఇంగ్లీష్ లో భాగమయ్యాయి. అంతర్జాతీయ పదజాలం. కంప్యూటర్, ఇంటర్నెట్, టెక్నాలజీ వంటి ఆధునిక పదాలు ఇంగ్లీష్ లో ఆధారితమైనవి. ప్రపంచవ్యాప్తంగా ఈ పదాలు దాదాపు అదే రూపంలో ఉపయోగించబడతాయి. పాయింట్ నెంబర్ 10, కెరీర్ అవకాశాలు. ఇంగ్లీష్ పరిజ్ఞానం కెరీర్ అభివృద్ధికి కీలకమైన అంశంగా మారింది. చాలా ముఖ్యమైన అంశం. ఉద్యోగ మార్కెట్ లో మల్టీనేషనల్ కంపెనీలు ఇంగ్లీష్ తప్పనిసరి నైపుణ్యం. ఉన్నత స్థాయి పదవులు ఇంగ్లీష్ ప్రావీణ్యం అవసరం. వేతనాలు ఇంగ్లీష్ పరిజ్ఞానంలో గణనీయంగా పెరుగుతాయి. గణాంకాల ప్రకారం ఇంగ్లీష్ మాట్లాడగల ఉద్యోగుల వేతనాలు ఇతరుల కన్నా 30 to 50% ఎక్కువ. ఐటీ, బీపీఓ, హాస్పిటల్ రంగాల్లో ఇంగ్లీష్ తప్పనిసరి. పాయింట్ నెంబర్ 11, గ్లోబలైజేషన్ ప్రభావం. ప్రపంచీకరణ ఇంగ్లీష్ ప్రజాదరణ మరింత పెరిగింది. ఆర్థిక ఏకీకరణ. అంతర్జాతీయ వాణిజ్యం పెరగడంతో సాధారణ భాష అవసరం పెరిగింది. ఇంగ్లీష్ అవసరాన్ని తీర్చిదిద్దింది. సాంస్కృతిక మార్పిడి. ప్రజలు వివిధ దేశాల నుండి వివిధ దేశాలకు వెళ్తున్నారు, మరింత కలవడం ప్రారంభించారు. ఇంగ్లీష్ విభిన్న సంస్కృతుల మధ్య ఆ వారధిగా పనిచేస్తుంది. పాయింట్ నెంబర్ 12, భవిష్యత్ దృక్పథం. ఇంగ్లీష్ భాష భవిష్యత్తులో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశాలు ఎక్కువ. కారణాలు. డిజిటల్ కంటెంట్ ఇంగ్లీష్ లోనే ఎక్కువ పెరుగుతూ ఉంది. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ ప్రధానంగా ఇంగ్లీష్ పై ఆధారపడి వస్తున్నాయి. విద్యా సంస్థలు ఇంగ్లీష్ మరింత ప్రాధాన్యత ఇస్తున్నాయి. అయితే సవాలు లేకపోలేదు. చైనీస్ భాష మాట్లాడేవారి సంఖ్య పెరుగుతుంది. స్థానిక భాషలో పునరుద్ధరణ ఉద్యమాలు కూడా పెరుగుతున్నాయి. యంత్ర అనువాదం, సాంకేతిక అభివృద్ధి ఇవన్నీ కూడా సవాళ్లే. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఇంగ్లీష్ తన స్థానాన్ని బలంగా కలిగి ఉంటుంది. సరే మిత్రులారా, ఇంగ్లీష్ ఎలా ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన భాష అయిందో మనం విస్తృతంగా చూసాము. చారిత్రక కారణాల నుండి ఆర్థిక శక్తి వరకు, సాంకేతిక ఆధిపత్యం నుండి సాంస్కృతిక ప్రభావం వరకు. అయితే అన్ని అంశాలు కలిపి ఇంగ్లీష్ ను గ్లోబల్ లాంగ్వేజ్ గా మార్చాయి. మన తెలుగు భాష మనకు చాలా ప్రియమైనది, గర్వకారణమైనది. కానీ ఈ ఆధునిక ప్రపంచంలో ముందుకు సాగాలంటే ఇంగ్లీష్ పరిజ్ఞానం చాలా అవసరం. మన మాతృభాష ప్రేమతో పాటు ఇంగ్లీష్ నేర్చుకోవడం మన భవిష్యత్తుకు మంచిది. ఈ వీడియో ఉపయోగకరం అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను సూచన రూపంలో కామెంట్ లో తెలియజేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తదుపరి వీడియోలో మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. వరప్రసాద్ సైనింగ్ ఆఫ్. జై హింద్.